గణాధిపం భూతగణాధిసేవితం కపిర్ధజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశపాదపంకజం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాంపతిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ముందుగా వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. సర్వ హిందూజనులకు ఈ పంచాంగ శ్రవణ విశ్వాసుకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ విశ్వావసునామ సంవత్సరం అందరికీ కూడా శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ఈనాటి పంచాంగ శ్రవణం. పంచాంగము తిథివార నక్షత్ర యోగ కరణములతోటి, వాటి యొక్క సూచనలతోటి, వాటి యొక్క ప్రామాణికమైనటువంటి సమయాలతోటి నిర్ణయించుకునేటువంటిదే పంచాంగం. ఈ 5 అంగములు కలిగినటువంటి విభాగాలు కలిగినటువంటి ఏదైతే మనకు నిర్ణయాత్మకమైనటువంటి ఒక సూచనప్రాయమైనటువంటి సూచిక ఏదైతే ఉందో దాన్ని పంచాంగంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే తిథేశ్చ శ్రియమాప్నోతి అని, తిథి వల్ల శ్రియం వస్తుందని, వారాదాయుష్యవర్ధనం అని, వారం వల్ల ఆయుష్ పెరుగుతుందని, అంటే ఏ వారం ఏ పనులు ఎప్పుడు ఏ చేయాలో అలా చేస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది. అలా కూడని సందర్భాల్లో కనుక చేసినట్లయితే ఆయుష్ క్షీణిస్తుంది అని చెబుతారు. అలాగే యోగాద్ రోగాత్, యోగం వల్ల రోగ వృద్ధి హీనత అనేటువంటిది కూడా ఉంటుంది అని. అలాగే కరణాత్ కారణం, కాబట్టి నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రం వల్ల పాపహరణం జరుగుతుంది. ఏ నక్షత్రకాలాల్లో ఏ సత్కర్మలు ఆచరిస్తే ఏ పుణ్యఫలాలను మనకి సంప్రాప్తం అవుతాయనేటువంటి విషయాల గురించి తెలియపరుస్తూ ఉంటుంది. కరణం వల్ల కారణాలన్నీ కూడా విషయాలు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా పంచాత్మకమైనటువంటి పంచ విభాగాలు కలిగినటువంటిదే పంచాంగము అంటాం. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరం 2025-26 సంవత్సరాల యొక్క నిడి విభాగంలో ఉన్నటువంటి ఈ మధ్య భాగాల్లో ఉండేటువంటి ఈ విశ్వావసునామ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం కొంచెం తెలుసుకున్నట్లయితే, దానివల్ల ఏ ఏ సమయాల్లో ఎప్పుడెప్పుడు అసలు ఈ పంచాంగం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే, ఇందాక చెప్పినట్టుగా ఈ ప్రయోజనాలతో పాటు ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, లోకం ఏ విధంగా ఉంటుంది, రాష్ట్రం ఏ విధంగా ఉంటుంది. మనకి 2 విధాలైనటువంటి చక్రాలు చెబుతూ ఉంటారు. వర్షలగ్నము, జగర్లగ్నము అని. వర్షలగ్నము అంటే ఏమిటి, అసలు వీటి గురించి తెలుసుకుంటే, వర్షలగ్నము అంటే ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి, వర్ష అంటే సంవత్సరం కదా, అంతేకాకుండా ఈ సంవత్సరంలో మన ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో ఆయా ప్రాంతాలకు, ఆయా రాష్ట్రాలకి రాష్ట్ర సంబంధమైనటువంటి, ఉదాహరణకు మనకిదే ఆంధ్ర రాష్ట్రం కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి, ఏ విధమైనటువంటి ఆర్థిక వ్యవహారాలు ఉంటాయి, రాజు యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుంది, మిగిలిన జనాల యొక్క ఆలోచన భావసరలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. అలాగే ఇక జగర్ లగ్నము, జగరం అంటే మొత్తం దేశం, ఈ దేశం మొత్తం మీద ఉండేటువంటి విషయాల గురించి తెలిసేది మనకి జగర్ లగ్నంలో తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 2 లగ్నాల యొక్క స్ఫుటము కూడా మనకు తెలిసినట్లయితే ఆయా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క ఆలోచన, అందు జీవించేటువంటి ప్రజల యొక్క జీవన విధాన విషయాలు, అలాగే వారి ఆర్థిక అభివృద్ధి, ఇలాంటివన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. అలాగే ఒకటే కాదు, రోగం, అనేక రకాలైనటువంటి విపత్తులు, ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో విశ్వావసు అంటూ ఉంటాం. అయితే విశ్వావసుకి ఒక సూత్రం చెప్పారు. ఏమిటయ్యా అంటే, విశ్వావసౌ వివిధ సస్యాయుత ధరిత్రి నానాకర ప్రచురతో యుధమేఘ బృధై నానావిధ కృత పరేషచ విప్రసంగైర్భాత్యంగ వంగమగధా విహితాశ్చ చోరై అని చెబుతూ ఉంటారు. అంటే ఏమిటి, ఇక్కడ ఈ విశ్వావసు సంవత్సరం అంటే ప్రతి సంవత్సరానికి కూడా కొన్ని శ్లోకాలుగా మనకి అందులో ఉన్నటువంటి ఆ సంవత్సరానికి ఉండేటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఆ సంవత్సరంలో సార్వజనీయంగా ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనకి సామాన్యమైనటువంటి సూత్రంలో చెప్పారు. అదేమిటయ్యా అంటే, భూమి విశ్వావసౌ వివిధ సస్యాయుత ధరిత్రి నానాకర ప్రచురతో అని చెప్పారు. అంటే ఏమిటి, భూమి ఫలవంతంగా ఉంటుంది, సువృష్టి జరుగుతుంది, ఏ మేరకు వర్షం
మనకి రావాలో ఆ మేరకు వర్షం వర్షిస్తుంది. అలాగే యజ్ఞాది క్రతువులు అన్నీ కూడా సంపూర్ణంగా ఉంటాయి. అంగవంగ రాజ్యాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత చోరపీడకి అంటే దొంగల భయంతో భయభ్రాంతత్వంతో నడుస్తుంది. ఈ సంవత్సరం యొక్క లక్షణం ఇది అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ బార్హస్పత్యమానము అని అనేక మానాలు ఉన్నాయి. సౌరమానం, చాంద్రమానం, నక్షత్రమానం, ఇలా అనేక రకాల దుర్గణితంలో మనం చెప్పుకుంటే అనేక రకాలుగా కనబడుతుంటాయి. అలాగే దుర్మానం, సౌరమానం అంటాం. అలాగే ఇక్కడ బార్హస్పత్యమానంలో అంటే కాశీ ప్రాంతంలో వాడేటువంటి ప్రామాణిక ప్రకారంగా గురుణ్ణి ఆధారంగా చేసుకుని చేసేటువంటిది. అంటే సూర్యుడిని కాకుండా గురుణ్ణి ఆధారంగా. ఆ విధంగా సిద్ధార్థనామక అంటాం. సిద్ధార్థనామం అనేటువంటిది పిలుస్తూ ఉంటారు. అయితే ఆ నామం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే ప్రజా రాజా న వివాద, ప్రజలు రాజులు కూడా వివాదం లేని సమన్వయమైనటువంటి జీవనాన్ని సాగిస్తారు అని. అలాగే భూఫలం, భూమి ఫలిస్తుంది, తృప్తికరమైనటువంటి జీవన విధానంతో నడుస్తూ ఉంటారు అనేటువంటిది మనకు తెలుస్తోంది. అలాగే విశ్వదేవతాకం అనేటువంటిది దాంట్లో 8వ యుగం అనువత్సరం, మధ్వత్సరం, ఇరవత్సరం, ఇదావత్సరం, సంవత్సరం అని పిలుస్తూ ఉంటారు. 5 సమూహం కలిపినటువంటిదే ఇది అనువత్సరం అనేటువంటి భాగంలో ఉన్నాం మనం. ఈ సంవత్సరం ధాన్యం దాన ఫలం చాలా విశేషం. అంటే ఒక్కొక్క సంవత్సరం ఆ సంవత్సర వైశిష్ట్యాన్ని బట్టి, ఆ సంవత్సర ఆధిపత్యాన్ని బట్టి మనం కొన్ని రకాలైనటువంటి దాన ధర్మాలు చేయడం వల్ల అదానైన భవే దరిద్రత అన్నారు. కాబట్టి ఏ ధర్మాలు చేయాలి, ఏ ఆచరణ చేయాలి అనేటువంటిది కూడా మనకి సూత్రీకరణం చేశారు. ఇక్కడ ఏమిటయ్యా అంటే ఈ సంవత్సరం బహువిధంగా అనేకంగా ధాన్యదానం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అనేటువంటిది ఈ సంవత్సర ఫలితం ద్వారా మనకు తెలుస్తోంది. అయితే ఇక్కడ రాజా ప్రతిపదం అంటే ఏ తిథి నాడైతే రాజు రవి యొక్క అంశాన్ని తీసుకుని ఆ రవి యొక్క ప్రామాణికత తీసుకుంటూ ప్రతిపదం పాడ్యమి రోజున ఏ రోజైతే ఆ రోజుని మనకి రాజుగా అవుతాడు. కాబట్టి ఇక్కడ రవి ఆదివారం అని కాబట్టి రవి రాజు అయ్యాడు. అంటే ఈ రాజు అవ్వడం వల్ల రాజులకి అన్యోన్యత, ఆరోగ్యం ఉంటుంది. అలాగే వైరుభావం కూడా అన్యోన్యపరమైనటువంటి తమ యొక్క కోరికలు తీర్చుకునేటువంటి ప్రయత్నంలో వైరుభావాలు ఉంటాయి తప్ప సమమైనటువంటి వర్షం ఉంటుంది. వివాదం కూడా విపరీతమైనటువంటి వివాదం కాదు, కానీ తమ యొక్క అనుచితమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి కోసం కొంత వైరుభావం అనేటువంటిది రాజుల మధ్యన ఉంటుంది అని. అలాగే పాలికలకు అంటే పరిపాలింపబడేటువంటి ప్రజలకి, అలాగే పరిపాలించేటువంటి రాజులకి కూడా శస్త్ర చోర అగ్ని భయాలు అనేటువంటివి కొంత ఉంటాయి. అంటే శస్త్రచికిత్సలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే చోర భయం అనేటువంటి, దొంగల భయం అనేటువంటిది కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఆపరేషన్ లాంటివి బహుముఖంగా బహువిధాలుగా జరిగేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం రాజు రవి అవడం చేత మనకు కనబడుతోంది. ఇక మంత్రికరంగా ఆలోచించినట్లయితే సువృష్టి, మంత్రి చంద్రుడు అయ్యాడు కాబట్టి సువృష్టి, సమమైనటువంటి వర్షం కలుగుతుంది, సస్యవృద్ధి కలుగుతుంది. అలాగే సహజమైనటువంటి ఆరోగ్యము, సమతౌల్యమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది అని చెప్పబడుతోంది. ఇక సేనాధిపతి శని అయ్యాడు కాబట్టి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సైన్యం కొంత లోపభూయిష్టంగా ఉంటుంది. అలాగే నల్లధాన్యాలు బాగా పండేటువంటి అవకాశం ఉంటుంది. అధర్మ ప్రవర్తకులైనటువంటి ఆలోచనలో కొంత ధర్మనిరతి తక్కువగా ఉండేటువంటి పరిస్థితుల్లో ప్రజల యొక్క ఆలోచన భావసరళి ఉంటుంది. కాబట్టి కొంచెం నీచమైనటువంటి ఆలోచనలో వారు దిగజారేటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి. ఇక సస్యాధిపతి అయినటువంటి వాడు బుధుడు. ఈ బుధుడు ప్రజలకు బుధుడు అవడం వల్ల కొంత అనారోగ్యం సూచనప్రాయంగా ఉన్నప్పటికీ కూడా భయం కలిగించేటువంటి అనేక సందర్భాలు కనపడుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా, ధైర్యవంతంగా, ఆధ్యాత్మిక చింతనతో ఉండవలసిన అవసరం ఉంటుంది. ఇక ధాన్యాధిపతి అయినటువంటి వాడు కుజుడు కాబట్టి పొట్టు ధాన్యాలు ఎక్కువగా దళసరిగా ఉండేటువంటి పొట్టు ఏదైతే ఉందో ఆ పొట్టు ధాన్యాలు బాగా వృద్ధి అవుతాయి. అలాగే ముళ్ళు కలిగినటువంటి ధాన్యాలు, అలాగే ఎర్రధాన్యము కూడా బాగా ఫలించేటువంటి అవకాశం ఉంది. ఎర్ర నేలలు కూడా బాగా పండేటువంటి, రేగడి నేలలు అంటామే, అవి బాగా పండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక అర్ఘాధిపతి అయినటువంటి వాడు రవి కాబట్టి ఆయనకి 2వ ఆధిపత్యం కూడా వచ్చింది. అలాగే 3 వచ్చే ఈ సంవత్సరం 2వ ఆధిపత్యం కూడా అర్ఘాధిపతి అవ్వడం వల్ల అపరాలు తగ్గే గిట్టుబాటు ధర
కొంచెం గిట్టుబాటు ధర తక్కువగా అంతంత మాత్రంగానే ఉంటుంది తప్ప ఆ రైతులు ఆశించిన మేరకు గిట్టుబాటు ధర ఉండేటువంటి అవకాశం కనపట్లేదు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఆకలి భయం అనేటువంటిది ఉంటుంది, ఆకలి చావులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆకలి వస్తుందేమో, ఏదైనా మనకి కరువు వస్తుందేమో అనేటువంటి భయభ్రాంతత్వం ఉంటుంది. అలాగే పరస్పర యుద్ధం రాజుల మధ్య జరిగేటువంటి కొన్ని ప్రాంతాలలో అవకాశం కనబడుతోంది. ఇక మేఘాధిపతి అయినటువంటి వాడు తృతీయాధిపత్యం వచ్చినటువంటి రవికి ఎర్రని పంటలు బాగా పండుతాయి, ఎర్ర భూమిని ఇందాక కుజుల్లాగే పండేటువంటి అవకాశం ఉంది. అలాగే ఖండవృష్టి, అలాగే గతంలాగే ఖండవృష్టి అంటే ఎక్కడ మేఘావృతం అవుతుందో ఆ మేఘావృతం అయినటువంటి కొద్ది ప్రాంతాల్లో మాత్రమే సర్వత్రా వర్షం కురుస్తుందని లేదు. కొన్ని ప్రాంతాల్లో కురుస్తుంది, కొన్ని ప్రాంతాల్లో కురవకుండా ఎండలు మెండుగా ఉండేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. కాబట్టి అలాగే రసాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు నువ్వులు, అలాగే నూనె, బెల్లం, పంచదార ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి ధరలు ఉంటాయి, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ధరలుగా ఉంటాయి. అంటే రైతులు కూడా గిట్టుబాటు ధర ఉండదు అనుకున్నాగా, కాబట్టి సమమైనటువంటి ధరలతోటి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి అవకాశం మనకు కనబడుతోంది. అయితే ఇక నీరసాధిపతి అయినటువంటి వాడు బుధుడు ధాన్యం, అలాగే రత్నమణులు, మాణిక్యాలు, వజ్రవైఢూర్యాలు ఇవన్నీ కూడా సమృద్ధికరంగా దేశంలో మనకి లభ్యమవుతాయి. అవన్నీ కూడా అందరికీ అనుకూలమైనటువంటి రేట్లలో వాతావరణంలో దొరుకుతాయి అనేటువంటిది అర్థమవుతోంది. ఇక సావనమాన ప్రకారంగా మనకి సావన వర్షారంభం 2024 జూలైలోనే ప్రారంభమైంది. అంటే 360 రోజులను కనుక ఒక ప్రమాణంగా తీసుకున్నట్లయితే 365 కాదు, 64, 54 కాకుండా 60 రోజులు కనుక తీసుకున్నట్లయితే దాన్ని సావనం అంటాం. ఆ విధంగా అయితే వర్షారంభం ప్రారంభమైంది అని. అలాగే ఈ సంవత్సరంలో విశ్వావసునామ సంవత్సరంలో నవనాయకులు అంటాం. అంటే చాలామంది ఉంటారు, అయినప్పటికీ కూడా 30 మందిలోనూ కూడా 7 ప్రధానంగా 9 మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ నవనాయకుల్లోనూ కూడా 4 శుభులు 5 పాపులు అయ్యారు. కాబట్టి ఈ సంవత్సరం ఈ విధంగా కనబడుతోంది. అయితే మొత్తం 30 మందికి కూడా 14 మంది శుభులు, 16 మంది పాపులు. కాబట్టి అంటే శుభపాపత్వంతో ఇంచుమించుగా సమానంగా ఉంది అని అర్థమవుతోంది. ఇక వర్ష సూచన కనుక ఆలోచించినట్లయితే 2 కొంచాల వర్షంకి గాను ఒక ప్రామాణికమైనటువంటి కొలతగా చెప్పారంటే కొంచెంతో కొలుస్తారని కాదు, కొన్ని ఆ ప్రామాణికమైనటువంటి సూచికల ద్వారా ఆలోచించినట్లయితే 10 భాగాల సముద్రం పైన, 7 భాగాలు పర్వతాల పైన, 2 భాగాల భూమి మీద వర్షించేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం 16 వీసాల పంటకు గాను 9 వీసాల పంట ఫలించేటువంటి అవకాశం మనకి స్పష్టంగా కనబడుతోంది. అంటే కొంచెం ఇంచుమించుగా బాగానే ఉంది అనేటువంటి భావన కనబడుతోంది. అయితే ఇక్కడ పశుపాలకుడైనటువంటి వాడు పశుపాలన, దొడ్డి పెట్టేవాడు, ఇజిపెట్టేవాడు కూడా యముడు. కాబట్టి పశువులకు అనారోగ్యం సూచన అయినటువంటిది ఉంటుంది. వాటిని కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఇక మౌఢ్యానికి సంవత్సరం కనుక ఆలోచించినట్లయితే గురుమూఢమి, శుక్రమూఢమి ఈ 2 కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ గురుమూఢమి జూన్ 10వ తేదీ నుంచి మంగళవారం నుంచి జూలై 8వ తేదీ దాకా కూడా, అంటే 12:44 దాకా మధ్యాహ్నం కొనసాగుతుంది ఈ గురుమౌఢ్యమి. కాబట్టి జూన్ నుంచి జూలై 8వ తేదీ దాకా కొనసాగుతుంది. అయితే శుక్రమౌఢ్యమి డిసెంబర్ 8 నుంచి అలాగే ఫిబ్రవరి 2వ తారీఖు దాకా, అంటే దరిదాపుగా 2 మాసాల నిడివిలో, 2-3 మాసాల నిడివిలో ఈ యొక్క శుక్రమౌఢ్యమైనటువంటి ఉంది. ఆ సందర్భంలో ఏదైనటువంటి శుభకార్యాలు చేయడం మన అందరికీ తెలుసున్నటువంటి విషయం. ఇక కర్తరి కనుక ఆలోచించినట్లయితే 4వ తేదీ మే 4వ తేదీ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం సాయంత్రం 3:56 ప్రారంభమవుతుంది. అది డొల్లకర్తరిగా అంటాం. తర్వాత నిజకర్తరి 11వ తారీఖు మే 11వ తారీఖు ప్రారంభమవుతుంది, 28 దాకా ఉంటుంది. మృద్దారు శిలా కర్మాన్ని వర్జయితే అని, అంటే మట్టితో తయారు చేసేవి కానీ, శిలలు తయారు చేయడం కానీ, పెద్ద పెద్ద దారులు తయారు చేయడం కానీ ఇవన్నీ కూడా నిషిద్ధంగా చెప్పారు. కాబట్టి స్లాబ్లు వేయడం కూడా ఆ సమయంలో అంత ఫలించవు అని. కాబట్టి స్లాబ్లు కూడా కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో కన్స్ట్రక్షన్స్ చేసేవాళ్ళు ఆ సందర్భంలో స్లాబ్లు వేయడం అనేటువంటిది మానేస్తే చాలా మంచిది. లేకపోతే వాటికి అనేక రకాలైనటువంటి రిపేర్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ సంవత్సరం పుష్కరాలు మనకి పుష్కరాలు 14వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. మిథునంలో ప్రవేశించిన సందర్భంలో గురుడు, అలాగే ఉత్తరప్రదేశ్లో భీంపూర్ నుంచి, హరిద్వార్ నుంచి ఈ సరస్వతి నది యొక్క పుష్కరాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ 12 రోజులు కూడా చక్కగా 14 నుంచి 26 దాకా కూడా పుష్కర కాలంలో హరిద్వార్ ప్రాంతాల్లో, అలాగే ఉత్తరప్రదేశ్లో భీంపూర్ ప్రాంతంలో ఈ నది ప్రవహిస్తుంది. కాబట్టి ఆ సమయంలో అక్కడ చేసుకోవడం, స్నానాలు పితృదేవతలకి
అనేక రకాలైనటువంటి పితృదేవుల ప్రీత్యర్థం దాన ధర్మాలు చేయడం, పిండ ప్రదానాలు చేయడం చాలా విశేషమైనటువంటిది మనకు కనబడుతుంది. కాబట్టి ఆ విధంగా చేయొచ్చు. ఇక గ్రహణ కాలాలు వచ్చినట్లయితే గ్రహణ కాలాలు సంపూర్ణ చంద్రగ్రహణం అనేటువంటిది ఈ సంవత్సరం కనబడుతుంది. 7 సెప్టెంబరు 2025 అంటే భాద్రపద మాసంలో శుద్ధ పూర్ణిమకి ఆదివారం నాడు మనకి పూర్వాభాద్ర నక్షత్రంలో కుంభరాశిలో పింగళ వర్ణంలో రాహుగ్రస్తంలో సవ్య చంద్రగ్రహణంగా మనకు కనపడుతుంది. కాబట్టి మనకి అది సంపూర్ణమైనటువంటి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా సంపూర్ణ గ్రహణంగా మనం భావించి ఆ సమయంలో మనం చేసేటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు, తపస్సులు, జపతపాదులు ఏవైతే ఉన్నాయో అవి చేసుకోవడం చాలా మంచిది. అలాగే దీనికి స్పర్శ రాత్రి 9:57 ప్రారంభమవుతుంది. మోక్షం 1:20 ఈ సమయంలో చేయడం చాలా మంచిది. కాబట్టి ఉత్తర ఈశాన్యంగా ఉండి నైరుతిగా మోక్షం వస్తుంది అని చెబుతోంది. కాబట్టి సూచనప్రాయంగా ఆ సందర్భాల్లో చేయవలసినటువంటి ఐతికమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక గ్రహణ గోచారానికి వచ్చేటప్పటికీ పూర్వాభాద్ర నక్షత్రంలో పడుతోంది కాబట్టి అధమఫలం సంప్రాప్తం అవుతుంది. కర్కాటక, వృశ్చిక, కుంభ, మీనాలకి కొంచెం అధమఫలంగా ఉంటుంది. అలాగే మేష, వృషభ, కన్య, ధనుసులకి శుభమైనటువంటి ఫలితంగాను, మిగిలిన రాశులకి కొంత మధ్యఫలంగాను కనబడుతోంది. అయితే ఇక్కడ అలాగే 3 మార్చి 2026 కూడా ముత్య మనోదయ చంద్రగ్రహణం అనేటువంటిది కూడా ఉంది. కాబట్టి అది కూడా కొంచెం జాగ్రత్తగా ఆ సమయంలో అంటే 3వ తారీఖు మార్చి 3, 2026 కూడా ఉంది. కాబట్టి అప్పుడు కూడా కొంచెం జాగ్రత్త వహించి ఆలోచనాత్మకంగా చేయవలసిందంటే మోక్షం సాయంత్రం ప్రదోష కాలంలోనే వస్తుంది. 6:48 అయిపోతుంది. కాబట్టి అది ప్రదోష కాలంలోకి సూర్యకాంతి ఉండగానే వెళ్ళిపోతుంది. కాబట్టి దానివల్ల పెద్ద ఇబ్బంది లేనటువంటి పరిస్థితి మనకి కనబడుతోంది. కాబట్టి ఇక్కడ వర్ష లగ్నాన్ని కనుక జగర్ లగ్నాన్ని కనుక ఆలోచించినట్లయితే ఆ లగ్న కాలాన్ని ఇంటర్నల్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో దేశ అంతర్గత, రాష్ట్ర అంతర్గత వ్యవహారాల గురించి సంబంధించిన విషయాలు, అలాగే ద్వితీయ భావం కనుక చూసినట్లయితే స్టాక్ మార్కెట్ గురించి, ఇలా ఒక్కొక్క దాని గురించి విశ్లేషించుకుంటూ ఉంటాం. ఆ విశ్లేషణలో మనకి ఈ సంవత్సరం సామాన్యంగా కొంత క్లుప్తంగా చెప్పుకున్నట్లయితే, పెద్ద విశేషమైనటువంటి విశ్లేషణ కాకుండా క్లుప్తంగా చెప్పుకున్నట్లయితే ఈ సంవత్సరం అధిక కాలం 3 గ్రహాలు అంటే త్రిగ్రహాలు, 3 గ్రహాలు, చతుర్గ్రహాలు, 4 గ్రహాలు, 5 గ్రహాలు, 6 గ్రహాలు కూడా కూటమై ఒకే రాశిలో ఉండడం వల్ల కొంత ఇబ్బందికి, ఏకరాశిలో కూటమై ఉండడం వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు దేశానికి వస్తున్నాయి. అలాగే యుద్ధ వాతావరణాలు వచ్చేటువంటి సందర్భం, అనారోగ్యమైనటువంటిది ప్రబలడం, పాండమిక్ అనేటువంటిది ఒకసారి విపరీతంగా అలజడిగా రావడం, వాటిని కంట్రోల్ చేయడంలో కొంత అతలాకుతలం అవడం అనేటువంటి పరిస్థితులు కూడా ఈ సంవత్సరం కొంత ఈ గ్రహకూటం వల్ల, అంటే పాపగ్రహాలు ఎక్కువ ఉన్నాయి, శుభగ్రహాలు తక్కువగా ఉన్నాయి కూటమిలో. కాబట్టి వాటి ప్రభావం తక్కువగా ఉంటుంది. కాబట్టి మంచి చేసే గ్రహం కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో పాపగ్రహ హస్తగతమై కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. అలాగే సంవత్సరాది నుంచి కూడా జూలై 27 వరకు కూడా కాల సర్పదోషం. మనకి ఇందులో ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అంటే ఈ సంవత్సరం గురుడు 3 రాశుల్లో సంచరిస్తాడు. అతిచారము అంటాం. అతిచారం అంటే ఏమిటి? కొంచెం వేగవంతంగా ఎదరికి వెళ్ళడం, అంటే కొంచెం స్పీడ్గా వెళ్ళడం అలా. కాబట్టి గురుడు ఈ అతిచార పరిస్థితి వల్ల దరిదాపుగా ఈ సంవత్సర కాలంలో 3 రాశులు మారేటువంటి అవకాశం ఉన్న కారణంగా కొంత విపత్కరమైనటువంటి పరిస్థితులు, శుభగ్రహమైనటువంటి గురుడు వెళ్ళడం వల్ల విపత్కర పరిస్థితులు మనకి గోచరింపబడుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరంలో అలాగే కాలసర్పదోషం సహజంగా వ్యక్తులకంటూ ఉంటారు. కానీ కాలసర్పదోషం అంటే రాహుకేతువుల మధ్యన మిగిలిన గ్రహాలన్నీ కనుక ఉన్నట్లయితే దాన్ని కాలసర్పదోషము అంటాం. ఈ కాలసర్పదోషం సవ్యాపసవ్య, సవ్యకాల సర్పదోషం ఉంటుంది, అపసవ్యకాల సర్పదోషం ఉంటుంది. అలాగే కేతువు రాహుకి మయాన్ని, అలాగే రాహుకేతువుల మయాన్ని ఉండేటువంటి గ్రహాలు అయితే సవ్యం అవుతుంది, లేదు కేతువుకి రాహుకి మధ్యన ఉంటే అపసవ్యం. ఇది దేశానికి, రాష్ట్రానికి, నగరాలకి సంబంధించినటువంటి కాలసర్పదోషం. ఇది వ్యక్తులకు కాదు, సహజంగా మనం జాతకం చూసేటప్పుడు కూడా కాలసర్పదోషం అనేటువంటిది సహజ సిద్ధంగా చెప్పేటువంటిది ప్రామాణికంగా రాష్ట్రాలకి, దేశానికి మాత్రమే ఉంటాయి అని. కాబట్టి ఈ విధంగా ఈ కాలసర్పదోషం అనేటువంటిది రాష్ట్ర సస్య వినాశనం, సస్యం సరిగ్గా పండకపోవడం, కొంత వినాశనం జరగడం, యాదృచ్ఛికంగా పండినటువంటి పంట కూడా నష్టపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి ఏదో విషయంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి. అలాగే ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య
కొంత అవసరాల నిమిత్తం మాత్రమే స్నేహ సంబంధాలు తప్ప సహజ సిద్ధమైనటువంటి ప్రేమాతిశయాలు మాత్రం ఉండవు అనేటువంటిది. అంటే అవసరాలు తీర్చుకోవడం కోసం. అలాగే ధార్మికత, ఆధ్యాత్మికత, భగవద్భక్తి ఈ సంవత్సరం పెరిగేటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే ప్రతిపక్షాలు ఇరుకున పడేటువంటి అవకాశం. ప్రతిపక్షాలకి ఖచ్చితంగా కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ప్రతిపక్ష పాత్ర లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్షాలు కొంచెం ఇబ్బంది పడి చిక్కుల్లో పడేటువంటి పరిస్థితి, వాళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే కేంద్రంలో పార్టీ కొంత బలం తగ్గేటువంటి సూచన కూడా కనబడుతుంది. అంటే ఇక్కడ ఏమవుతోంది, జన్మకేతు లగ్నం కన్యాలగ్నం అవడం చేత, ఈ వర్షలగ్నానికి కన్యాలగ్నం అవడం చేత, అలాగే సింహలగ్నం అవడం చేత జగర్ లగ్నానికి కొంత ఇబ్బంది పడేటువంటి, అలాగే ఈ రవి కూడా పాపగ్రహాలతో కలిసి ఉండడం కొంత ఇబ్బంది. అలాగే భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి సంపూర్ణ బలం లేకపోవడం వల్ల కొంత కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి పార్టీ బలం తగ్గేటువంటి అవకాశం కూడా కనబడుతోంది ఈ సంవత్సరం. అలాగే విదేశీ గౌరవం పెరిగేటువంటి అవకాశం ఉంది, ప్రధాన పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆ గౌరవాన్ని పెంచుకోవడంలో తనదైనటువంటి స్థాయిలో ఎదరకు వెడుతుంది అని చెప్పచ్చు. ఇలాగా అలాగే పరిపాలన పారదర్శకంగా ఉంటుంది, కొంత ఒక నిష్పాక్షికమైనటువంటి పరిపాలన ఇచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఉగ్రవాదుల బెడత పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం అవమ అనేటువంటిది, అలాగే తిథిద్వయం త్రిజ్యుస్పృక్ అనేటువంటి త్రిజ్యుస్పృక్ అనటం అంటే ఏంటి, ఒకే రోజు 3 తిథులు స్పృశించడం వల్ల ఆ తిథులు ఒకే రోజు వస్తూ ఉంటాయి. అలా కాబట్టి ఇలాంటివి అవమ ఒకే తిథి 3 రోజులు ఉంటాయి. ఇలా మనకి ఎక్కువ రోజులు కనపడుతూ ఉంటాయి. వాటి వల్ల కదా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. సంవత్సరాది నుంచి కూడా 27 వరకు కూడా కాలసర్పదోషం యోగం కనబడుతోంది, కాలసర్ప యోగం కనబడుతోంది. కాబట్టి రాజుకి, రాష్ట్ర ప్రజలకి, సస్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయని ఇందాకే చెప్పుకున్నాం. అలాగే మే 16 సంవత్సరం కాబట్టి శని, రవి, రాహువులు అలాగే కలిసి ఉండడం వల్ల కొంత సస్యహాని అని చెబుతోంది. అంటే పంటలకి ఇబ్బంది కలుగుతుంది, మెట్ట పంటలకు కూడా ఇబ్బంది కలిగేటువంటి. న్యాయ వ్యవస్థ కొంత చురుగ్గా వ్యవహరించి శిక్షలు యథాతథంగా వేయగలిగేటువంటి ఆలోచనతోటి ఎదరకు పెడతాయి. న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా బయటపడేటువంటి అవకాశం ఉండి తొందరగా తీర్పులు వస్తాయి ఈ సంవత్సరం. కీలకంగా స్త్రీ పాత్ర రాజకీయ నేపథ్యంలో కొంత సంబంధాలు ఎక్కువగా పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. స్త్రీల యొక్క పాత్ర కూడా విశేషంగా ఉంటుంది. అలాగే ఆశ్రమాలు, ధార్మిక క్షేత్రాలు కూడా ఈ సంవత్సరం పెరుగుతాయి. అలాగే పెరగడంతో పాటు వాటి మీద దాడులు కూడా ఆ విధంగానే జరుగుతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. వత్సరాది నుండి జూలై 27 వరకు కూడా ఈ దోషం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. అలాగే జూలై 29 నుంచి సెప్టెంబర్ 14వ తారీఖు దాకా శని, కుజాలు సమసప్తకాలు. కాబట్టి శత్రు గ్రహాలైనటువంటివి సమసప్తక స్థితి వల్ల కూడా కొన్ని దోషాలు ఆపాదింపబడతాయి. యువకులకి, యువతులకి కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, వ్యామోహం వల్ల కొన్ని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు కూడా సూచనప్రాయంగా కనపడుతున్నాయి. కాబట్టి ఇలాగే ఇంకా విశేషంగా ఈ సంవత్సరం యొక్క ఆలోచనలు ఆలోచించినట్లయితే యుద్ధభీతి అనేటువంటిది మనకు ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా సంయమనం పాటించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. తెలియనటువంటి రోగాలు వస్తున్నాయనేటువంటి అనుమానాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రభావం ద్వారా ప్రజల అలకల్లోనే భయభీతులకు గురి అయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. కాబట్టి అలాగే నవంబర్ 17 టు 23 దాకా కూడా, మార్చి 23 దాకా కూడా గ్రహాలు రవి, కుజ, బుధులు కలవడం, ఇలా 4 గ్రహాలు కలిసిపోవడం వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకి సూచనప్రాయంగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు చాలా జాగ్రత్తగా ఏ మేరకు జీవన విధానంలో కొనసాగాలో ఆ విధంగా కొనసాగడం చాలా మంచిది. అయినప్పటికీ కూడా ఆధ్యాత్మిక చింతనతో, ఎందుకంటే 3, 4, 5, 6 గ్రహాలు ఈ సంవత్సరంలో చాలా ఎక్కువగా కలిసి ఉన్నాయి. కాబట్టి అలాగే మనకి ఫిబ్రవరి 2026 కూడా గ్రహాలు 4 గ్రహాలు కలిసి, అలాగే మకరంలో 4 గ్రహాలు కలిసి జనవరి 2026లో, ఆ 26 సంవత్సరంలో చాలా ఎక్కువ. అలాగే ఈ సంవత్సరాది కూడా చతుర్గ్రహ కూటమి,
4 గ్రహాలు కూటమిగా ఉన్న సందర్భంలో కూడా ధనుసులో ఉన్నాయి. కాబట్టి ఇవి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. అలాగే ఇప్పుడు మీనంలో కలిసినటువంటి పరిస్థితి కూడా, అలాగే శని కూడా అక్కడికి వెడుతూ ఉంటాడు. ఈ సందర్భంలో 29కి వెడతాడు. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగానే మనకి గోచరింపబడుతున్నాయి. అలాగే మీనంలో ఏప్రిల్ 14వ తారీఖు నుంచి 4 గ్రహాలు, అలాగే మేలోనే మళ్ళీ 4 గ్రహాలు దరిదాపుగా మే నెలాఖరు దాకా కొంత సూచనప్రాయంగా అటు ఇటు 8 డిగ్రీలు అటు ఇటు అర్బులో ఉండడం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మనకు కనబడుతోంది. వచ్చే సంవత్సరంలో కూడా 19 మార్చి 2026లో కూడా 4 గ్రహాలు కలిసి ఉండడం, ఇవన్నీ కూడా ఈ గ్రహాలు ఒకదాంతో ఒకటి కలవడం వల్ల ఏం జరుగుతుందంటే శుభగ్రహాలతో పాపగ్రహాలు ఎక్కువ కలవడం వల్ల మంచి అనేటువంటి తక్కువగా ఉంటుంది, చెడు అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తను చేసేటువంటి ప్రభావికమైనటువంటి మంచిని చేయాలన్నప్పటికీ కూడా చేయలేని అసమర్థమైనటువంటి పరిస్థితుల్లో ఈ గ్రహ ప్రభావాలు కనపడుతున్నాయి మనకి. అందులోనే శుభగ్రహ క్షేత్రమైనటువంటి మీనంలో కలిసి ఉండడం, ఒక పాపగ్రహ క్షేత్రమైనటువంటి కుంభంలో కలిసి ఉండడం, ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. ఇలా విశ్లేషించుకుంటూ వెళితే అనేక రకాలైనటువంటి స్థితులు మనకి గోచారంలో మనకి ముండేన్ అస్ట్రాలజీ అంటాం, అంటే దేశ గోచారంలో మనకి కనబడుతూ ఉంటాయి. అలాగే జ్యుడిషియరీ కొంచెం సమర్థవంతంగా పనిచేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే ఎడ్యుకేషన్ విషయంలోకి వచ్చేటప్పటికీ కొంచెం ఈ గ్రహకూటం వల్ల మందస్థితి అనేటువంటిది రావడం, తరచుగా విద్యార్థులకు మరుపు రావడం అనేటువంటి జరుగుతుంది. తాము ఏ విషయంలో కృతార్థత చెందాలో, దేని మీద ఆకాంక్ష పెంచుకుని ఆ గోల్ పెట్టుకోవాలో గోల్ మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. కొంతవరకు కొనసాగిన తర్వాత బుద్ధిమాంద్యత ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం పరిజ్ఞానవంతులైనటువంటి వాళ్ళు కొంచెం తప్పుడు నడక నడిచేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. మంచి విద్వాంసులు, విద్యావంతులు, గొప్పవాళ్ళు కూడా కొన్ని ప్రభావాల వల్ల కొన్ని ఇబ్బంది పడడం, అలాగే ఆలోచన శక్తి కొంత క్షీణించడం అనేటువంటిది, తగ్గడం అనేటువంటిది జరుగుతుంది. వాటికి ఆధ్యాత్మిక పరంగా మనం ఎంతైనా దాన్ని పెంపొందించుకుని సక్రమైనటువంటి మార్గంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మనకి ఈ సంవత్సరం దేశ రాష్ట్ర గోచార వ్యవస్థ మనకి వర్షలగ్నం ద్వారా, జగలగ్నం ద్వారా మనకు కనపడుతుంది.